సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ విషయానికి వస్తే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి, ఇవన్నీ ఒకసారి వివరించండి. ఆడవారిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. ఇన్సిడెన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్గా ఒక గడ్డలాగా ప్రజెంట్ అవుతుందండి. అంటే రొమ్ములో ఒక చిన్నపాటి గడ్డలాగా రావడము, అది మెల్లగా సైజ్ పెరగడం అనేది చూస్తూ ఉంటాము. గడ్డతో పాటుగా చనుమొనల నుండి రక్తంలాగా రావడము, గ్రీన్ కలర్లో ఫ్లూయిడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే రొమ్ముతో పాటుగా చంకలో కూడా గడ్డలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము వరకే కన్ఫైన్ అయి ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డైరెక్ట్గా స్టేజ్ 4లో కూడా నిర్ధారణ జరగవచ్చు. సో అది ఆల్రెడీ ఎముకలకి స్ప్రెడ్ అయ్యి ఒక ఫ్రాక్చర్ అయ్యి రావడము, లేదు అంటే లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి దగ్గినప్పుడు రక్తం పడి రావడము, అట్లాగే ఏదైనా లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు జాండిస్ అంటే బిలిరుబిన్ అది పెరిగి రావడం అనేది కూడా చూస్తూ ఉంటాము. సో ఇలా గడ్డ అనేది రొమ్ములో తగిలినప్పుడు కనిపెట్టినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి పరీక్ష చేసి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆ గడ్డ నుండి బయాప్సీ అనేది చేస్తారు. సో ఆ బయాప్సీలో మనకి ఇన్వేజివ్ డక్టల్ కార్సినోమా అనేది మోస్ట్ కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తూ ఉంటాము. సో ఈ వచ్చినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ పాజిటివ్ అండ్ హార్మోన్ నెగిటివ్, అలాగే HER2 పాజిటివ్ HER2 నెగిటివ్ అని ఒక IHC టెస్టింగ్ ద్వారా మనము నిర్ధారణ చేస్తాము. వీటిని బట్టి మనము ఆపరేషన్ ముందు చేయాలా, లేదు అంటే కీమోథెరపీ ముందు ఇవ్వాలా, లేదంటే రెండు కలిపి చేయాలా ఏంటా అనేది మనము ఈ హార్మోన్ మార్కర్స్ని బట్టి మనము నిర్ధారణ చేస్తామండి. బ్రెస్ట్ క్యాన్సర్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక మనం నిర్ధారణ చేయగలిగితే 100% క్యూర్ రేట్ అనేది మనము అటైన్ చేయొచ్చండి. స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ఇప్పుడు డిసీజ్ కంట్రోల్ చేయడము, అట్లాగే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఇమ్యూనోథెరపీ ద్వారా వచ్చినాయండి. సో స్టేజ్ 4లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కూడా తేలికగా వారిని 5 years పైన అట్లా కూడా జీవనం లైఫ్ స్పాన్ పెంచే అవకాశాలు అనేవి ఈ రోజుల్లో బాగా ఉన్నాయండి.